ఓం శ్రీ గురుభ్యో నమః. హరః ఓం. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమో నమః. ఐం సరస్వత్యే నమః. మరి నవంబర్ 24 నుంచి 30వ తారీఖు వరకు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసుకుందాం. మరి ముందుగా చూసుకున్నట్టయితే మేషరాశి. మేషరాశి వారికి మనశ్చింత, ధన నష్టము, వస్తు నష్టము, వ్యవహార నష్టము, ఆడవాళ్లకు గర్భ సంబంధిత సమస్యలు రావడము, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధ, శిరోవేదన, అదేవిధంగా అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడము, దూర ప్రయాణాలు చేసే అవకాశము, ప్రతి పనిలో కూడా ఆటంకాలు వచ్చి మనశ్శాంతి లోపించడము, బంధు మిత్రులతోని కొద్దిపాటి కలహాలు జరిగే అవకాశం అధిక మొత్తంలో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు రాహు కేతు నవగ్రహాల లోపట రాహు కేతుకి పూజ చేసుకున్నట్టయితే, ప్రదక్షిణ చేసుకున్నట్టయితే కొద్దిపాటి శుభ ఫలితాలు జరిగే అవకాశం కనబడతా ఉంది. తదుపరి వృషభ రాశి. మరి వృషభ రాశి వారికి అలసత్వం, మరపు వలన కొద్దిపాటి సమస్యలు రావడము, మనశ్శాంతి లోపించడము, అదేవిధంగా కలత్ర సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన బాధలు, అనారోగ్యంతో కొద్దిగా బాధపడము, ముఖ్యంగా ఎవరైతే దంపతులు ఉంటారో వారి మధ్య కొద్దిపాటి అభిప్రాయ భేదాలు రావడము, కొత్తగా శత్రువులు పెరిగే అవకాశము, ఎవరైతే మిమ్మల్ని మంచివారు అని చెప్పేసి మీ చుట్టూ తిరిగారో వారే మీ గురించి బయట దుష్ప్రచారాలు చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు శనీశ్వర స్వామికి అదేవిధంగా బృహస్పతికి ఇద్దరికి కూడా పూజ చేసుకొని నవగ్రహ పూజ చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనపడతా ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఏ పని తలపెట్టినా కానీ విజయాన్ని చూస్తారు. మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటారు. ప్రతి పనిలో కూడా మీకు సానుకూలత ఉంటుంది. ప్రతి రంగంలో కూడా మీదంటూ ఒక ముద్ర వేసుకుంటారు. ధనలాభం, వస్తులాభం, వ్యవహార లాభం, అదేవిధంగా బంధువులతో కొద్దిగా మీ యొక్క సమయాన్ని కేటాయిస్తారు. దాంతోపాటుగా ఇంటి లోపల శుభకార్య నిర్వహణ చేసే అవకాశం ఉంది. ఒక ధార్మిక కార్యక్రమాలు కూడా పాలుపంచుకునే అవకాశం అనేది అధిక మొత్తంలో కనబడతా ఉంది. ఈ యొక్క రాశి వారికి చాలా చాలా అద్భుతంగా ఉంది. తదుపరి కర్కాటక రాశి. మరి ఈ రాశి వారికి రుణ బాధలు, అధిక శత్రువులు పెరగడము, ఆ యొక్క శత్రువుల వల్ల సమస్యలు రావడము, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము, బంధు పుత్ర మిత్ర కలహాలు, అదేవిధంగా అనవసరంగా గొడవలకు వెళ్ళే అవకాశాలు, ప్రతి పనిలో కూడా ఆటంకాలు రావడము, మానసిక బాధ, సరిగ్గా నిద్ర లేకపోవడము, ఆరోగ్య సమస్యలు, అదేవిధంగా ఆహారం తీసుకునే విషయంలో కూడా కొద్దిపాటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ యొక్క రాశివారు కొత్త పనులు ఏవైనా ప్రారంభించే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని ప్రారంభించుకున్నట్టయితే ముందుకు వెళ్తుంది. ఎవరైతే స్త్రీలు ఇంట్లో ఉంటారో వారు కొద్దిగా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా చదువుకునే పిల్లలు కానివ్వండి, ఉద్యోగం చేసేవాళ్ళు కానివ్వండి, మీరు ఎవరిని నమ్మాలన్నా 1-2 సార్లు ఆలోచించుకొని నమ్మినట్టయితే బాగుంటుంది. నమ్మక ద్రోహాలు కూడా అధికంగా జరిగే అవకాశం కనబడతా ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ధనలాభము, వస్తులాభము, నూతన వస్త్రాలంకరణలు చేసుకునే అవకాశము, అదేవిధంగా వ్యాపారస్తుల కొద్దిపాటిగా లాభాలు చూస్తారు. అదేవిధంగా వ్యవహార లాభము, అయినప్పటికీ కూడా కొద్దిగా కుటుంబ కలహాలు, మనశ్చింత, మనశ్శాంతి లేకపోవడము, ఆరోగ్య సమస్య రావడము, ఆహార సంబంధిత సమస్యలు రావడము,
అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము, కలహాలు గొడవలకు వెళ్ళే అవకాశం అధిక మొత్తంలో కనబడుతుంది. కొత్త పరిచయాలు కూడా కొద్దిగా అయ్యే అవకాశం కనబడుతూ ఉంది. కాబట్టి ఈ రాశివారు మరి దేవాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఇష్టసిద్ధి, సంసృష్టిక ఆదాయము, ఆరోగ్యము, అదేవిధంగా బంధుమిత్రులలో శుభకార్య నిర్వహణ చేయడము, ఇవన్నీ చేసినప్పటికీ కూడా కొద్దిగా మనశ్శాంతి లోపించడము, డబ్బు ఖర్చు పెట్టడం అధికంగా, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము, చేసే పనులలో కొద్దిపాటి ఆటంకాలు వచ్చే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి ఈ యొక్క రాశివారు మరి నవగ్రహ పూజ చేయించుకొని ఆంజనేయ స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడతా ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి అధిక వ్యయం, నేత్ర సంబంధ సమస్యలు రావడము, అనారోగ్యం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అనుకున్న విధంగా ముందుకు వెళ్తారు. ధనలాభం, వస్తులాభం, వ్యవహార లాభం, ధర్మ కార్యాచరణ చేయడము, శుభవార్త శ్రవణము, శ్రీ సౌఖ్యము పొందే అవకాశం అధిక మొత్తంలో కనబడతా ఉంది. ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సంచార యోగం, ఒక్క దగ్గర ఉండాలనిపించకుండా ఈ వారం కూడా సంచారం చేయాలని చెప్పేసి అనిపించడము, ఆరోగ్యము చాలా బాగుంటుంది. శుభవార్త శ్రవణం, సమాజంలో గౌరవం మర్యాద లభిస్తాయి. అనుకున్న విధంగా ముందుకు వెళతారు. ప్రతి రంగంలో కూడా మీకు సానుకూలత ఉంటుంది. అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో ఏమీ ఆలోచించకుండా అనవసరంగా డబ్బును వృధాగా ఖర్చు పెట్టే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశివారు అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి అమ్మవారి దగ్గర పూజ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఈ రాశివారు 1-2 సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్ళినట్టయితే, జాగ్రత్త వహించినట్టయితే వాహనం నడిపేటప్పుడు చాలా బాగుంటుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి శత్రువృద్ధి, బంధు, పుత్ర, మిత్ర వీళ్ళతోని కలహాలు, మనశ్శాంతి లేకపోవడము, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య కొద్దిపాటి మనస్పర్ధలు రావడము, భేదాభిప్రాయాలు రావడము, అనారోగ్య సమస్యలు, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము, ధన నష్టము, వస్తు నష్టము, వ్యవహార నష్టము అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క రాశివారు మరి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న అర్చక స్వాములకి నువ్వులు కానివ్వండి, అదేవిధంగా గోధుమలు కానివ్వండి, బియ్యము కానీ వడ్లు ఏవైనా సరే మీ యొక్క శక్తి కొలది దానంగా ఇచ్చినట్టయితే చాలా బాగుంటుంది. తదుపరి మకర రాశి. మరి ఈ రాశి వారికి ధనలాభం, వ్యాపారాలలో అధిక లాభాలు చూస్తారు. ఎవరైతే పెట్టుబడులు పెట్టారో అందులో కూడా లాభాలు చూస్తారు. రుణ బాధలు తీర్చుకుంటారు. అనుకున్న విధంగా ముందుకు వెళతారు. ప్రతి రంగంలో కూడా మీకు సానుకూలత ఉంటుంది. అయినప్పటికీ కూడా కొద్దిపాటి మనశ్శాంతి లోపించడము, కుటుంబ కలహాలు, శత్రువులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు ఒకటి అనుకుంటే బయట ఒకటి జరిగే అవకాశాలు కూడా కొద్దిపాటి కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఎవరినైతే మీరు గుడ్డిగా నమ్ముతారో అట్టివారు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. కాబట్టి ఎవరిని నమ్మాలన్నా, ఏ పని చేయాలన్నా 1-2 సార్లు ఆలోచించుకొని చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. మరి ఈ రాశివారు మరి అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ కుంకుమార్చన కానీ లేదంటే అమ్మవారికి దర్శనం చేసుకున్నా కానీ మంచి ఫలితాలు కలిగే అవకాశం కనబడతా ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వారి యొక్క శ్రమకు తగ్గట్టుగా గుర్తింపు రావడము, కొద్దిమంది పెద్ద మనుషులతో కలయికలు, అదేవిధంగా అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడము, ప్రతి పనిలో కూడా సానుకూలత ఉంటుంది. ధనలాభం, వస్తులాభం, గృహం లోపట కుటుంబంలో ఒక శుభకార్య నిర్వహణ చేస్తారు. శుభవార్త వింటారు. ధార్మిక కార్యక్రమాలు చేస్తారు. అదేవిధంగా ప్రతి రంగంలో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఏ పని తలపెట్టినా కానీ ఈ వారం రోజులలో
విజయవంతంగా ముందుకు వెళ్ళే అవకాశాలు అధికంగా కనబడతా ఉన్నాయి. దాంతోపాటుగా ధనలాభం, వస్తులాభం, వ్యవహార లాభాలు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉంటారో అట్టి వారికి అధిక లాభాలు ఉండే అవకాశం కనబడతా ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు పుణ్య కార్యాచరణ చేస్తారు, మంచి పేరు ప్రఖ్యాత సంపాదించుకుంటారు, అనుకున్న విధంగా ముందుకు వెళతారు. అయినప్పటికీ కూడా కొద్దిపాటి సమస్యలు రావడము, శత్రువృద్ధి, అనుకోకుండా కలహాలు, వైరాలు ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశివారు బయట ఎక్కడ వెళ్ళి మాట్లాడేటప్పుడు కానివ్వండి, ఏదైనా గొడవలోకి వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడడము, మీది కాని సమస్యలో మీరు తలదూర్చకపోవడము చాలా మంచిది. ఈ రాశివారు మరి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకొని దర్శనం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఓం శ్రీ గురుభ్యో నమః. లోక సమస్త సుఖినో భవంతు.